హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. మన అందరి ఇంట్లో వాడేసినవి చొక్కాలు ఉంటాయి కదండి, పాతవి. ఈ చొక్కాలతో అందరికీ ఉపయోగపడేలాగా మంచి ఐడియాస్ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఒక్క టిప్ కూడా మిస్ అవ్వద్దండి. ముందుగా టిప్ నెంబర్ 1, ఒక పాత చొక్కాని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ చొక్కాకి పైన కాలర్ దగ్గర నుంచి ఇలా చాక్ పీస్తో మార్కింగ్ చేశాను చూడండి. కింద వైపు ఉన్న చంక కింద భాగం వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగే రెండు వైపులా చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. తర్వాత పైన కాలర్ ఉంది కదండి, కాలర్ దగ్గర వెనక వైపును కట్ చేస్తున్నాను చూడండి. ఇలా వెనక వైపును కట్ చేసుకోవాలి. సైడ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను, అంటే వెనక పార్ట్ని తీసేయాలి మనం. రెండు వైపులా కూడా ఇలా వెనక పార్ట్ని తీసేస్తున్నాను. చొక్కా క్లాత్ పల్చగా ఉందని వెనక వైపు కవర్స్ ఉంటాయి కదండి, ఇంట్లో బట్టలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కవర్స్. అటువంటి కవర్ని కొంచెం ఇలా కట్ చేసుకొని సరిపడినంత సైజులో తీసుకొని వెనక వైపు కుట్టు వేసేసుకుంటున్నాను. కొంచెం మందంగా ఉంటుందనే అండి, ఇంకేం కాదు. మీ దగ్గర క్లాత్స్ ఉంటే క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి బ్యాక్ సైడ్ క్లాత్, ఆ క్లాత్ నుంచి ఇలాగ రెండు తాడుల్ని కట్టేసుకున్నాను చూడండి. పైన కాలర్ నుంచి మెడకు తగిలించుకొని వెనక వైపు ఈ థ్రెడ్స్ కట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వచ్చింది. మనం కిచెన్లో కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, గిన్నెలు తవ్వుతున్నప్పుడు కానీ డ్రెస్సులు పాడవుతుంటాయి కదండి, ఆయిల్ మరకలు పడి. షర్ట్ వేసుకొని చేయడం వలన డ్రెస్సులు పాడవండి. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, ఇంతకు ముందు మనం కట్ చేసుకున్న చొక్కాకి చేతి భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తున్నాను. దీన్ని వెనక్కి ఉల్టా చేసి చివరి వైపున సూది దారంతో ఇలా కుట్టు వేసేసుకుంటున్నానండి. నార్మల్గానే చేతి కుట్టు వేసేసుకుంటున్నాను. చివరన తాడు ఉంది కదండి, ఈ తాడుని కట్ చేసుకొని ఈ చేతి భాగాన్ని రివర్స్ చేసి చివరన కుట్టు వేసుకుంటున్నాను. ఈ తాడుని బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటాం కదండి, అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి త్వరగా. హాట్ వాటర్ అయినా కోల్డ్ వాటర్ అయినా బ్యాగ్ యూస్ చేయడం వలన వాటర్ అనేవి త్వరగా హీట్ అవ్వండి. సమ్మర్ సీజన్లో మనకి బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్. ఇంకా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఇటువంటి రంగుపోయినటువంటి చొక్కాలు ఉంటాయి కదండి, ఎవరికైనా ఇవ్వడానికి కూడా పనికిరావండి. అటువంటి చొక్కాల నుండి ఈ బటన్స్ని వేరు చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ బటన్స్ని ఏదైనా కొత్త చొక్కాలకు కానీ, పిల్లల డ్రెస్సులకు కానీ బటన్స్ ఊడిపోతూ ఉంటాయి కదండి, వాటికి వేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా పర్సులు కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ స్టిచ్ చేసినా కూడా వాటికి కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ బటన్స్ని ఏదైనా చిన్న బాక్స్లో స్టోర్ చేసినట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేయడానికి కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, పాత చొక్కాని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ చొక్కాకి చేతుల్ని కట్ చేసుకుంటున్నాను. మిడిల్కి ఇలా కట్ చేసుకొని ఇంట్లో బియ్యం సంచులు కానీ ఏమైనా ఉంటాయి కదండి, ఒక సంచిని ఇలా రెండు వైపులా ఓపెన్ ఉన్నదాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ మధ్యలో నుంచి షర్ట్ పెట్టేసుకుంటున్నాను. మీకు ఇలా పెట్టుకోవడం రానట్లయితే మిడిల్కి కట్ చేసుకొని కూడా పైనుంచి షర్ట్ పెట్టి కుట్టేసుకోవచ్చు. చివర ఉన్న ఎడ్జ్లు బయటకు కనబడకుండా లోపలికి పెట్టేసుకొని కుట్లు వేసేసుకుంటున్నానండి. చుట్టూ వేసేసుకోవాలి. కింద వైపు చుట్టూ మొత్తం బియ్యం సంచి అనేది బయటకు కనబడకుండా వేసేసుకోవాలి. మీ దగ్గర ఇంకా క్లాత్స్ ఏమైనా ఉన్నట్లయితే పైన ఉన్న బియ్యం సంచి కూడా కనబడకుండా కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కుట్టుకుంటున్నాను చూడండి. ఇలా కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యం సంచికి రెండు వైపులా ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఒకవైపు ఓపెన్ కనబడకుండా కుట్టు వేసేసుకున్నాను. కింద వైపు నుంచి మనం కుట్టు ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ 5 సెంటీమీటర్లు పైకి, 5 సెంటీమీటర్ల కిందకి ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు. 5 సెంటీమీటర్లే కాదు, కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండు ఓపెన్స్ని ఇలా దగ్గరికి లాగేసి ఓపెన్ అవ్వకుండా క్లిప్పులు పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటున్నానండి స్ట్రైట్గా. చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంతకుముందు కట్ చేసుకున్న షర్ట్కి మిగిలింది కదండి పై భాగం, అలా దాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. క్లాత్ని 2 స్ట్రిప్పులుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని చేతి సంచిలాగా వాడడానికి, చేతితో పట్టుకోవడానికి హ్యాండిల్స్లా ఉంటాయి కదండి, తాళ్ళలాగా అలా కుట్టేసుకున్నాను. ఈ బ్యాగ్కి పైన ఒకటి, కింద ఒకటి పెట్టుకొని కుట్టు వేసేసుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయినట్లే. ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి చూపిస్తాను చూడండి. మీరు అసలు బియ్యం సంచితో చేశారు అంటే నమ్మరండి, అంత బాగుంటుంది. చూడండి, మనకు బయట కొందామన్నా కూడా ఇట్లాంటివి దొరకవు. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 5, మరొక పాత చొక్కాని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ చొక్కాకి మన ఇంట్లో దుండ్లు ఉంటాయి కదండి, పిల్లోస్. ఒక పిల్లోని ఇలా మెజర్ చేసుకొని చుట్టూ కట్ చేసుకుంటున్నాను. ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ని ఉంచి మిగతా క్లాత్ని తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఉల్టా చేసేసి రెండు వైపులా కుట్లు వేసేసుకుంటున్నానండి. చూడండి ఇలా కుట్లు వేసుకున్న తర్వాత బటన్స్ ఉన్నాయి కదండి మిడిల్లో, బటన్స్ ఓపెన్ చేసి క్లాత్ని ఉల్టా చేసుకుంటున్నాను, అంటే మంచి వైపుకు తిప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని మనం పిల్లోకి ఇంతకుముందు మెజర్ చేసుకున్నాం కదండి, ఆ పిల్లో కవర్ లాగా యూజ్ చేస్తున్నాను.
చూడండి ఇలా పిల్లో కవర్స్ కొన్ని పిల్లోస్కి పిల్లో కవర్స్ మనకు నచ్చిన సైజులో దొరకవు కదండి. అలా మనకు పాత షర్ట్స్ నుంచి ఇలా తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాష్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 6. ఇంతకుముందు మనం కట్ చేసుకోగా మిగిలినటువంటి చొక్కాకి చేతి భాగం ఉంది కదండి, చేతి దగ్గర మందంగా ఉంటుంది కదండి, బటన్స్ ఉంటాయి. ఆ భాగాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇంకా కాళ్ళ దగ్గర కూడా బటన్ ఉంటుంది కదండి, ఆ స్ట్రైట్గా ఉన్న ఆ పీస్ని కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ పీసెస్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంట్లో ఐరన్ బాక్సులు ఉంటాయి కదండి, ఐరన్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ వైర్ అనేది ఎక్కువగా వేలాడుతూ ఉంటుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది. వైర్ని దగ్గరికి పెట్టుకొని తాడుతో ముడివేస్తూ ఉంటాము. అలా తాడుతో ముడివేయకుండా ఇలా మనం షర్ట్కి వచ్చిన కాలర్కి వచ్చిన క్లాత్తో బటన్ పెట్టేసుకున్నట్లయితే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ల్యాప్టాప్స్ అడాప్టర్స్ ఉంటాయి కదండి, అవి కూడా చాలా చిరాగ్గా ఉంటాయి. వాటికి కూడా ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఛార్జింగ్ వైర్లు, మిక్సీ ప్లగ్గులు లాంటి వాటికి కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 7. ఒక పాత షర్ట్ని తీసుకొని చంక భాగం నుంచి ఇలా కట్ చేసుకుంటున్నానండి. అంటే చేతుల్ని సపరేట్ చేసుకుంటున్నాను. షర్ట్కి కింద వైపున హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, వాటిని ఇలా దగ్గరికి పెట్టుకొని కుట్టు వేసుకున్నాను ఒకవైపుకు ఫోల్డ్ చేసి. ఇప్పుడు ఈ షర్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా చివరి నుంచి మిడిల్లో 2 కుట్లు పడేలాగా కుట్లు వేసుకుంటున్నానండి. సూది దారంతోనే వేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది 2 మినిట్స్లో. ఈ చివరిన ఒకటి, ఆ చివరిన ఒకటి, మిడిల్లో ఒక 2 కుట్లు వచ్చేలాగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షర్ట్కి కాలర్ ఉన్నంత వరకు క్లాత్ని కట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటున్నానండి సూత్తోనే. చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మీ దగ్గర లేస్ ఉన్నట్లయితే లేస్ని అంటించుకోవచ్చు. నేనైతే బ్లౌజ్కి యూజ్ చేస్తారు కదండి ఇలాంటి థ్రెడ్స్, ఈ థ్రెడ్ని ఇలా కట్ చేసుకొని అంటించుకున్నాను. లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మంచానికి పరుపు ఉంటుంది కదండి, పరుపు కింద నుంచి ఇలా పెట్టేసుకున్నాను. ఇందులో మనం పడుకునేటప్పుడు మొబైల్స్, ఇంకా ఏసీ రిమోట్లు, పిల్లలకి వేసేటటువంటి మందులు, ఇంకా విక్సిల్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 8. ఇంతకుముందు మనం కట్ చేసుకోగా మిగిలిపోయిన చొక్కా నుండి చేతి భాగాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను. చివరి వైపున పోగులు అనేవి రాకుండా చివరి భాగాన్ని లోపలికి ఫోల్డ్ చేసి సూదితో కుట్టు వేసుకుంటున్నానండి చుట్టూ. మిషన్ ఉన్న వాళ్ళు మిషన్తో కూడా వేసుకోవచ్చండి. చూడండి ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత షార్ట్స్కి థ్రెడ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఇటువంటివి, లేదంటే ఏదైనా తాళ్ళు అయినా తీసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఈ చేతి భాగానికి అటువైపు ఇటువైపు పెట్టుకొని సూదితో కుట్టు వేసుకుంటున్నాను. దీన్ని కిచెన్లో ఏదైనా కార్నర్కి హ్యాంగ్ చేసి ఇంట్లో ఫాల్తిన్ కవర్స్ ఉంటాయి కదండి, ఫాల్తిన్ కవర్స్ పై నుంచి వేస్తూ కింద చూడండి మనకి ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ నుంచి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఇలా పైన నుంచి వేస్తూ ఉంటాం, కింద నుంచి తీసుకోవచ్చు. ఇలా స్టోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి. ఈ ఐడియాస్ అన్నింటిలో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.